ఎగ్ బజ్జీకి ప్రిపరేషన్ ఇది అంతా. అక్కడ సోడా ఉప్పు ఉంది, అది మొత్తం కలిపాక అయిపోయావా. కొంచెం పైకి లేపుదామంటేనేమో అది కొంచెం సోడా ఉప్పు చాలే, కొంచెం సోడా ఉప్పు ఎక్కువ వద్దు. గుడ్లు పెట్టా స్టీల్ గిన్నెలో. తగ్గించాక అయ్యో బాగానే ఉంది స్వామి. బాగా కలుపు, గట్టిగా ఉన్నట్టుంది. వామాకులు పోయినండి 2 ఏంటి చెప్పు. వామాకులు ఉన్నాయిగా కొత్త లేవో ఎట్ట కొడితే తెలిసిపోద్ది. అది ఉడికిపోయింది. అది ఉడికిపోయింది. అదేంటి గ్యాస్ ఆన్ చేయి. మీద పెడతా. గుడ్లు అయితే ఉడికిపోయాయండి. ఇదేం బాగా పడుతుంది, ఇంకా ఉడకలేము. ఎంతమంది పడితే ట్యూషన్ ఉంది. కొంచెం ఉడకలేము మనం. గుడ్డు గుడ్డు వేసేనా? గుడ్డు గుడ్డు వద్దు, బద్ద చేస్తావుగా, కట్ చేస్తావుగా. అయ్యో ఎప్పుడైనా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదరా. ఏం కుదర సావట్లా. అతికిచ్చి తినాలి. ఇచ్చానా? ఏం లేదు. ఎక్కడ పెట్టావు? నిలువుగా కట్ చెయ్యి. అవును, దగ్గర ఎటు జూమ్ చేయిపోని. ఏంటిది స్వామి? ఇటు పెట్టు స్వామి. చెయ్యి అడ్డు పెట్టేస్తే. కొంచెం ఉడకాలేమో. ముందు వామాకు బజ్జీలు వేసి. ఓ ఏంటి సుకుమారంగా చేస్తున్నావు? ఊడిపోతాయి. టెస్టింగ్. అది దగ్గరకు పెట్టి. అదేంటి ఆకు మునగలేదు అటు ఇటు పిండి. ఇందులో ఎంటుకుంది చూడు. ఇందుకు వామ్మో, పలచగా చెయ్యాలేమో పిండి. అంటుకోవట్లేదేంటి? పలచగా చేస్తే ఎట్ట అంటుకుంటుంది? ఎట్టుంటేనే అంటుకోవట్లేదు. కొంచెం గట్టిగా చేయాలంటావు పిండి. బియ్య పిండి వేయాలి కొంచెం. బాగొస్తున్నాయండి. ఎప్పుడు తినలే నేను వామాకు బజ్జీ. కింద అడుగంటికి పోయింది ఆ బజ్జీది. ఆ చివరి బజ్జీ అదిగో అడుగంటికి పోయింది. ఇవి అయితే నేను ఎప్పుడు తినలేదు. అయితే ఏంటిదండి మర్చిపోయాను, వామాకు బజ్జీ. వామాకు బజ్జీ అయితే వేసాడు మా ఆయన. ఇది ఇప్పుడు ఎగ్ బజ్జీ వేస్తున్నాడు. ఒకటైతే ట్రై చేస్తాను నేను. వామాకు బజ్జీ అండి ఇవి.
ఇవి 2 ఈ ఎగ్ బజ్జీ ఇంకా కాలనీపోయావా? కావలేదు, కంగారు పడలేదు. ఓహో, సెకండ్ ట్రిప్ వేస్తావా? సరే, ఇది అంతలోకి నేను లేపేస్తున్నాను కొన్ని